హలో అండి, మా పొలం పక్కనే ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వస్తుంటే మాకైతే దారి మధ్యలో సీతాఫలం చెట్టు అయితే కనపడింది. ఇదైతే నాటు సీతాఫలం చెట్టు అండి. చెట్టు చాలా చిన్నదే, కాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కొమ్మ కొమ్మకి కాయలు అయితే విరగ్గాసేస్తుంది ఈసారి అయితే. ఇది అడవి లోపలికి వెళ్ళామంటే ఇలాంటి చెట్లు చాలా ఉంటాయండి. ఎటువంటి ఎరువులు లేకుండా సహసిద్ధంగా పెరిగిన కాయలండి ఇవైతే. ఈ సీతాఫలాల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకైతే ఇంకొక 20 to 25 days పడుతుంది ఈ కాయలు అనేది మనకు పక్వానికి రావడానికి. చూడాలి అంతవరకు ఎవరైనా ఈ కాయలు పెడతారా లేదా ముందే కోసేస్తారో అనేసి. ఒకవేళ పక్వానికి వచ్చేంత వరకు ఈ కాయలను చెట్లోనే పెట్టారనుకోండి, కాయలు కోసేటప్పుడు నేనైతే వ్లాగ్ చేసి మీకు చూపిస్తాను కాయలు ఎలా ఉన్నాయో. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి రావడానికి పంటలకు రసాయనిక ఎరువులు అయితే వాడుతున్నారు ఈ మధ్య. దీని వల్ల లేనిపోని చీడపీడలు అయితే పంటలకు వస్తున్నాయి. అదేవిధంగా స్లో పాయిజన్ లాగా ఈ రసాయనిక ఎరువులు మనకు హెల్త్ మీద ప్రభావం అయితే చూపిస్తున్నాయి. మీకు వీలైతే రసాయనిక ఎరువులు లేని అదేవిధంగా సహసిద్ధంగా పండే పంటలను అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సీతాఫలాల సీజన్ స్టార్ట్ అవడానికి ఇంకా 1 month టైం పడుతుంది. ఈసారి సీతాఫలాల సీజన్ లో మా చుట్టుపక్కల ఉన్న సీతాఫలాలను అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.